సో గైస్, ఇవాళ మేము ఇంట్లో అరిసెలు చేయబోతున్నాము. అరిసెలు చేయడానికి చాలా పెద్ద బెల్లపు ముక్కని ఇప్పుడు మేము చిన్న ముక్కలుగా కొట్టబోతున్నాము. ఆల్రెడీ ఇంత పెద్ద కొండ ఉంది, సగం ఆల్రెడీ కొట్టాను, మిగతా సగం కొడదాం రండి. అది దెబ్బలా పడాలి. ఇలాంటి ఏమైనా పక్కన పెడతాను. జిమ్ బాడీ. సో ఈ చిన్న చిన్న ముక్కల్ని మరి కొంచెం చిన్న ముక్కలుగా కొట్టాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇందాక రంగులేని బెల్లం 3 కేజీలు, ఇది 1.5 కేజీన్నర రంగున్న బెల్లం. దీన్ని కూడా మనం ఇప్పుడు కొట్టుకోవాలి. ఇలా కొట్టే కష్టం. 3 కేజీలు బియ్యం ఇవి కడుగుతున్నాను. 2 కేజీలు బియ్యం అక్కడ ఆరబెట్టాము. ఈ గిన్నెలో ఇంకో 3 కేజీలు ఉంది. మొత్తం 5 కేజీలు బియ్యం 24 గంటలు నానబెట్టుకొని 3 పూట్ల కడుక్కొని దాన్ని అలా ఆరబెట్టి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకొని మెత్తగా పిండి మరలో మెత్తటి పిండిలాగా వేసుకోవాలి. ఏమో రావు గారు, ఇవన్నీ మాకు తెలీదు, జస్ట్ వీడియో తీయడమే మనకు తెలుసు. ఇప్పుడు మనము ఇందాక కొట్టుకున్న 2 బెల్లం, రంగున్న బెల్లం రంగులేని బెల్లం, 2 బెల్లాలని కలిపేసి వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకోవస్తా. 1.5 లీటర్ వాటర్ పోసుకుంటే అది మొత్తం కరిగిపోయింది. సో గాయస్, ప్లీజ్ ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అరిసెలు చేయడానికి ఇక్కడ వీళ్ళు ఏమేమి పెట్టారో మీకు చూపిస్తాను, చూడండి. కొబ్బరి నూనె, గ్రౌండ్ నూనె, బాండి, కావలసిన గంటలు, గిన్నెలు, ప్లేట్లు. ఇది ఫుల్ సెటప్. ఓకే, ఇంకో మరో సెటప్ అయితే వచ్చేసి ఇవి అరిసెలు వేసాక ఆరపెట్టడానికి ఆకులు అండ్ గీ. ఎందుకనంటే కొంచెం ఆయిల్ కొంచెం గీ వాడతాం మనం. ఇది పిండి పట్టించుకొచ్చేసిన పిండి, మరలా పట్టించుకొచ్చిన పిండి. సో మా ఇంట్లో ఈ అరిసెలు ఒత్తే చెక్కలు మా ఇంట్లో ఈ అరిసెలు ఒత్తే చెక్కలు కనిపించలేదని పక్కింటికి వెళ్ళి చాలా మర్యాదతో తెచ్చుకున్నాం. అది కూడా పాకం పెట్టేసాము, అన్నీ రెడీ చేసాము, ఆ తర్వాత వెతికాము. సో కనిపించలేదు. సో పక్క వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాం. ఆయిల్లో నుంచి వచ్చింది కదా, ఇక్కడ అరిసి పెట్టి ఇలా వెతితే ఈ హోల్స్ నుంచి ఆయిల్ బయటకు వచ్చేసింది. అట్లా అరిసె గట్టిగా అయిపోయింది. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా బెల్లం పాకం అనేది రావాలన్నమాట. అలా కొడితే సౌండ్ రావాలి ప్లేట్లో. ముదురు బెల్లం పాకం రానివ్వకూడదు. అలా వస్తే కనుక ఇంకా చాలా వేస్ట్ అయిపోతుంది. పిండి నూనెలో వేసినప్పుడు కానీ చిదిరిపోవడం అట్లాంటివి జరుగుతాయి. అందుకని అలాంటి సాహసాలు చేయకుండా మనము ముదురు పాకం రానికుండా ఉంచాలి. ఇక ఈ బెల్లం పాకంలో మనం ఏమేమి వేసామంటే నువ్వులు, యాలుక్కాయల పొడి, నెయ్యి ఇంకా వేసి తిప్పుకుంటూ బియ్య పిండిని నెమ్మదిగా నలుపుతూ వేయాలి. వేసి ఫుల్గా దాన్ని మంచిగా తిప్పుకోవాలి. ఇక పనిలో పని మనం కూడా చెయ్యి అయితే వేసేసాము. సో పిండి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకుంటూ తిప్పుకుంటూ బియ్య పిండి యాడ్ చేసుకుంటూ ఉంచుకోవాలి. సో మనం ఇప్పుడు బహుశా ఆరబెట్టడానికి అనుకుంటా ఈ పిండిని తీసి ప్లేట్స్లో అన్నం తినే పళ్ళాలలో సర్దుకోమని మా పెద్దమ్మ చెప్పింది. ఎందుకో తెలీదు, చెప్పిన పని చేస్తాను కాబట్టి, చెయ్యాలి కాబట్టి ఇలాగా 2 అన్నం తినే పళ్ళాలలో పిండిని జారేసుకున్నాం.
పల్లెల్లో తీసిన పిండిని ఇస్తరాకులో ఉండజేసి అలా వత్తాలి. వేళ్ళ అరలు పడకూడదు, చాలా నున్నగా వస్తాయి అని చెప్పింది మా బేబీ అమ్మ. ఫాస్ట్ అంట అమ్మ బూరెలా చేస్తున్నారు అమ్మ. మా బాబాయ్ ఏమో ఫాస్ట్ టైం లేదు అంటున్నాడు. అవి అరిసెలు కాస్త బూరెలు అయిపోతాయేమో. వేడి నూనెలో మంచి కాలింది లైట్గా ఒత్తి దాన్ని దీని మీద పెట్టి దాన్ని మనం తీసింది చేతికి అనుకూలంగా పెట్టుకోవాలి. కానీ ఇలా ఆరపెట్టాను, ఇంకా ఆరపెట్టాల్సింది ఉంది. ఇది మనం ఒకటి టేస్ట్ చేద్దాం. బాగుంది, కొంచెం లైట్గా వేడిగా ఉంది. కొంచెం ఆరాక ఇంకా బాగుంటుంది. నైస్, వెల్ డన్. బాగా తిన్నాను. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అరిసెలు వండడం అయితే అయిపోయింది. ఇంకా మా ఇంట్లో చెక్కలు వండాలి. పదండి ఇంకా చెక్కలు అయితే వండేద్దాం. ఇప్పుడు చెక్కల పిండి కలుపుకుంటున్నాం అన్నమాట. బియ్య పిండి జల్లెడ పట్టి దాంట్లో సాయి మినపప్పు లేదా సాయి పెసరపప్పు, నాకు తెలియదు, ఏదో పప్పు అదైతే వేసేసుకున్నాము. ఖచ్చితంగా ఇలా కింద పడేయడం ఒక ఆర్ట్. ఓకే, అలా కింద పడేయాలి. ఇట్లా డ్రెస్ నిండా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మీరు వంట చేసినట్టు. ఏ స్టిక్కర్ అయినా పర్వాలా. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాము. మా యశస్వి మొహాన స్టిక్కర్ లేకపోతే స్టిక్కర్ పెడుతున్నారు వాళ్ళ డాడీ గారు. చిన్నప్పుడు పిల్లకలు కూడా వేశారు డాడీ. సో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, సుమారుగా తగినంత ఉప్పు, కారం, వేడి వేడి మసిలే నీళ్ళతో మనం పిండిని మంచిగా కలుపుకోవాలి. సో గాయ్స్, చెక్కలు అయితే మొదలు పెట్టాము. మా డాడీ ఉండలు చేస్తున్నారు, నేనేమో పూరి ప్రెస్తో ఒత్తుతాను. మా మమ్మీ బాండీలో వేయించింది. సో గాయ్స్, నడునొప్పి పుడుతుంది గాయ్స్. మా డాడీకి పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. నొప్పుడుతుందా డాడీ? జిమ్ బాడీ అనేది లేదా ఫ్యామిలీ ప్యాక్ చూపించు. మామ్, నీకు నడునొప్పి పుట్టట్లేదా? కవరింగ్ గైస్, ఇదంతా కవరింగ్ ఎందుకు నడుము చెప్తారా? నాకు ఎందుకు వస్తుంది మరి నడునొప్పి? సో అరిసెలు అయిపోయింది, చెక్కలు అయిపోయినాయి. ఇప్పుడు బూందీ మొదలు పెట్టారు. నేనైతే స్నానం అయితే చేసేసాను. సో మా డాడీ చక్రాలు కూడా వండారు. చక్రాలు వీడియో తీయలేదు, బట్ చక్రాలు కూడా వండాము. ఇంకా బూందీ వచ్చేసి జల్లెడ పట్టిన గిన్నెని యూజ్ చేసి బూందీ అయితే వేస్తున్నారు. సో ఇట్లా వేసినా కానీ బూందీలు షేప్లోనే వస్తాయి అన్నమాట. కొంతమంది బెజ్జాల గట్టితో వేస్తారు, మేము జల్లెడ పట్టే దాంతో వేస్తున్నాము. సో ఈ విధంగా వేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని వేశారు, సో నేను మధ్యలో వచ్చి చిన్న క్లిప్ తీసుకున్నాను. ఏం మన అవుతున్నావు చెప్పు. డాడీ వేశారని చెప్పకూడదు, మమ్మీ వేసిందని చెప్పాలి. క్రెడిట్ కొట్టేద్దామని. కొట్టాలి మరి, డాడీ వేశారని చెప్పకూడదంట. మరి నిన్ను కొడతా. సో బూందీ, అరిసెలు, చెక్కలు, చక్రాలు, సున్నుండలు కూడా చేసింది మమ్మీ. వీడియో తీయలేదు. చక్రాలు కూడా వీడియో మిస్ అయింది. బట్
టోటల్గా సంక్రాంతి పిండి వంటలు ఇవి. వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది